నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం కాళోజీ కళాక్షేత్రంలో ఉన్నాము. వరంగల్ TG20 వరంగల్ వారియర్స్ గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓరుగల్లుగడ్డపై క్రీడా విప్లవం అనే నినాదానికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందుతుంది? ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం, అందులో వరంగల్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం అనేది మనం అందరం చూసిందే. స్టేడియం నుంచి మొదలు పెడితే స్కూల్ వరకు కూడా మనకు అలాట్మెంట్ ఇవ్వటం జరిగింది. అది ల్యాండ్స్ కూడా 2-3 దిక్కులు చూడటం జరిగింది. త్వరలోనే అది ఫైనల్ అవుతే దాంతో మన క్రీడా హబ్ కూడా మారే అవకాశం మనకు చాలా ఉన్నది. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వరంగల్ మీద ముఖ్యమంత్రి గారు పెట్టడం చూస్తూనే ఉన్నాం. దానికి తోడు ఇది T20 నుంచి మనకి ఇది రావటం, దీని ద్వారా కూడా ఊర్లలో మారుమూల గ్రామాలలో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులకు ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ల దగ్గర ట్రైనింగ్ కోచింగ్ తీసుకునే అవకాశం వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి వారి యొక్క నైపుణ్యాన్ని వారు వెలికి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటి ద్వారా. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క T20 తీసుకున్నటువంటి టీంకు ప్రత్యేకంగా వరంగల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, ఇప్పుడున్న జనరేషన్లో యూత్ అటు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? చూడండి, ఈ డ్రగ్స్ అనేది మనము మానాలి అనుకొని ఒక ఆలోచన ఉండి కన్న తల్లిదండ్రులకు మనని చిన్నప్పటికెళ్ళి ఎన్ని తప్పులు చేసినా ఓ పూట ఉపవాసం పండుకొనైనా వారు మనం సాది పెంచి పెద్దగా చేసినాం. మరి వాళ్ళని కన్న తల్లిదండ్రులని మనం ఈ రోజులలో చిన్నపిల్లలుగా చూసుకొని బాధ్యతగా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుందని ఆలోచన చేసుకొని మనం ముందుకు పోవాలి. అంతేగాని ఈ ఇట్లాంటి వాటికి అలవాటు పడి మీరు ఒక్కరు రోడ్డు మీద పడట్లే, యావత్ కుటుంబం రోడ్డు మీద పడుతున్నది. దాని ద్వారా అసలు మనగడ అనేది లేకుండా మీ యొక్క చరిత్రలో దేనికి పనికిరాని ఒక ఎదవగా మిగిలిపోయే ప్రమాదం క్లియర్గా అవుపడుతున్నది. తెలిసి కూడా దాని లోపలికి పోకుండా మారే ప్రయత్నాలు చేయండి. మీకోసం కాకుండా మీ కుటుంబాల కోసం మారండి దయచేసి. అట్లాంటి వాటి జోలికి పోకుండా ఇది చేయాలి. అంతేకాకుండా పౌరులకు కూడా మనవి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక డ్రగ్ కంట్రోల్ వాళ్ళు మాత్రమే చేయాలనేది కాదు. ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా తీసుకోవాలి. దీన్ని ఎక్కడ ఏది ఉన్నా అమ్మే వాళ్ళని కాడికెళ్ళి మొదలు పెడితే తాగే వాళ్ళ దాకా 100 డైల్ చేసి మెసేజ్లు పెట్టండి, CPRకి పెట్టండి. తోసిన మా ఎమ్మెల్యే ఉన్నాం కదా, మేము కూడా మాలాంటి వాళ్ళకి పెట్టండి. ఎవరికి చాతనైన విధంగా వారు చెయ్యాలి తప్ప నాకేందులే అని చెప్పి మనం సెల్లల్లో దాన్ని చూసుకుంటూ ఇట్లా డిలీట్ చేసుకుంటానో దాన్ని చూసుకుంటూ పోతే ఆ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే చాలామంది దీని వెనుక ద్రోహులు. ఫస్ట్ ఎవడెవడైతే అమ్ముతున్నాడో వాళ్ళని పట్టించే ప్రయత్నం ప్రతి ఒక్క పౌరుడు, తెలిసిన ప్రతి ఒక్క పౌరుడు ప్రయత్నం చేయండి. ఓకే, చూసారు కదా, ప్రభుత్వం నుండి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అటు విద్య, వైద్యం, స్పోర్ట్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారని అయితే చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు. అలాగే యువత అటు డ్రగ్స్ వైపు వెళ్లకుండా ఇలాంటి క్రీడల వైపు రావాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.